మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రివర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వంలో నా సహచరులు పెద్దలు శ్రీ బండారు దత్తాత్రేయ గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ వామన్ రావు గారు, హనుమంతరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ శ్రీ వామన్ రావు గారు, హనుమంతరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్న యొక్క శ్రీనివాసరెడ్డి గారు, మరియు ఇవాళ సన్మాన గ్రహీతలైన యొక్క శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు, జూపల్లి రామేశ్వరరావు గారు, అలాగే ఏవిఎస్ రాజు గారు, ఇంకా అనేక మంది పురస్కార గ్రహీతలు అందరూ ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వక యొక్క అభినందనలు. చాలా సంతోషం. ఈరోజు ఒక చక్కని కార్యక్రమం హెచ్ఎంటీవీ ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేంటంటే వ్యాపార రంగంలో నైపుణ్యము, ప్రావీణ్యము చూపించి ప్రగతి సాధించిన వాళ్ళను అభినందించే మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హెచ్ఎంటీవీని నేను అలాగే హన్స్ గ్రూప్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రతిభను గుర్తించడం, ఆ ప్రతిభకు పురస్కారం అందజేయడం, అది భారతీయ సంస్కృతిలో ఒక భాగం. అది మన సంస్కారం, భారతీయ సంస్కారం. అది ఎవరి దగ్గరన్నా తెలివి ఉంటే, నైపుణ్యం ఉంటే దాన్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని మనం అంతా కూడా గౌరవిస్తే దానివల్ల వాళ్ళకు వచ్చేది మనం ఒక శాలువా గప్పి ఒక మెమోంటో ఇచ్చినందువలన రామేశ్వరరావు గారికో, రామచంద్ర నాయుడు గారికో, రాజు గారికో పెద్దగా వచ్చేదేమీ లేదు. కానీ ఆ పురస్కారం, ఆ ఫెసిలిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. ఇతరులకు ఆ విధమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి దట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ దీస్ ఫెలిసిటేషన్స్. ఈ అభినందనలు, సన్మానాలు, ఇవన్నీ పురస్కారాలు ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకి చూసి మిగతా వాళ్ళు కూడా జీవితంలో మనం కూడా కష్టపడి పనిచేస్తే పైకి వెళ్ళవచ్చు, మనల్ని కూడా సమాజం గౌరవిస్తుంది, గుర్తిస్తుందని దానికోసం ఉదాహరణగా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అందువలన దిస్ ఎ వెరీ నోబుల్ అండ్ ఐడియల్ ప్రోగ్రామ్. ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ది మేనేజ్మెంట్ ఆఫ్ హెచ్ఎంటీవీ అండ్ ఆల్సో పర్టికులర్లీ వామన్ రావు గారు. వామన్ రావు గారి గురించి నేను విన్నాను. పేరు వామనుడే కానీ విశాలమైన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి, కానీ మనిషి మాత్రం మౌనంగా అలాగే వామనంగా ఉండడం, అది వారి యొక్క వ్యక్తిత్వానికి ఒక మచ్చు తునక అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో హడావడి హంగామా ఎక్కువ చేస్తుంటారు చాలామంది. కొంతమంది వాళ్ళకు ఉన్నదానికన్నా ఎక్కువగా చెప్తూ ఉంటారు, ఎక్కువగా మారుతూ ఉంటారు, ఎక్కువ వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు, కొంత ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. కొంతమంది చాలా వినయంగా, అణకువగా, గౌరవంగా, పద్ధతిగా ఉంటారు. చరిత్రలో వాళ్ళు నిలిచిపోతారు, వీళ్ళు నిలిచిపోరు. ఈ సన్మానం కేవలం సన్మానమో లేకపోతే హడావుడో, కటౌటు, ఆ కటౌట్ అయిపోయిన తర్వాత వాళ్ళు అవుట్ అయిపోతారు, ఎవరు పడుచుకోరు. కానీ అటు కాకుండా మంచి పని చేసి వినయంతో ఉండి సంస్కారంతో జీవిస్తే వాళ్ళు 10 మందికి ఆదర్శప్రాయాలు అవుతారు. చరిత్ర వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది, జనం కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. చరిత్ర అంటే మనం రాసేదే కదా చరిత్ర, రాయించుకునేది చరిత్ర కాదు, రాసేది చరిత్ర. ఇప్పుడు ఈ మధ్య మీ అందరికీ తెలుసు, కొంతమంది వాళ్ళకి వాళ్ళే సన్మానం చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది నాయకులు కూడా విగ్రహాలు కూడా తర్వాత పెడతారో పెట్టరో అని వాళ్ళ విగ్రహాలు వాళ్ళు పెడతారు. నేను ఉత్తరప్రదేశ్ వచ్చాను నేను. సో బతికున్న వాళ్ళకి మామూలుగా విగ్రహం పెట్టం కదా, కొంతమంది ఆ పని కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే తర్వాత నాకు వాళ్ళని ఎవరు గుర్తుపెట్టుకోవడానికి నమ్మకం కూడా లేదు. ఇతరుల కోసం బతకడం, ఆదర్శంగా బతకడం, అది చాలా అవసరం. మన గాంధీజీని చూసినా మనం, లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ని చూసినా, లేదా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయుని చూసినా, లేకపోతే ఇంకా అక్కడి నుంచి వరుసగా అనేక మందిని చూస్తే వాళ్ళు ఇతరుల కోసం బతికారు, దేశం కోసం బతికారు, జనం కోసం బతికారు.
ఆదర్శంగా బతికారు. అందుకే ఈరోజు కూడా మనం వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ వ్యాపారస్తులను అభినందించడం అనేది కొద్దిగా రాజకీయ నాయకులు పిలిస్తే రాజకీయ నాయకులు వ్యాపారస్తులను అభినందిస్తే ఏమైనా అనుకుంటారేమో మాత్రం. ఎందుకంటే ఈ దేశంలో మొదటి నుంచి సోవియట్ మోడల్ ఆఫ్ సోషలిజం మైండ్తో పెట్టుబడిదారు అనేది బూతు పదం లాగా. పెట్టుబడి లేకపోతే దారిని కొట్టుకునే వాళ్ళు అవుతారు మామూలుగా. దారులు కొట్టేవాడిని మీకు తెలుసు కదా, దారిని మేవాడిని కొట్టుకునేవాడిని దారు కొట్టేవాడు అంటారు మామూలుగా. పెట్టుబడి లేకపోతే ఏమైనా ఎంత చేయగలరో చెప్పండి. పెట్టుబడిదారు అనేది తప్పుడు పదం అని, వ్యాపారం అనేది చాలా తప్పని, అదేదో చీకటని, వ్యాపారస్తుతో కలవకూడదని, వ్యాపారస్తుతో కుమ్మక్కైపోయాడు, పెట్టుబడిదారుల కుమ్మక్కైపోయాడు, పెట్టుబడిదారు యొక్క కుమ్ముగాస్తున్నాడు, ఇలా మాడుతూ ఉంటారు, అలా రాస్తూ ఉంటారు కొంతమంది. కానీ ఈ దేశంలో పెట్టుబడి పెట్టకుండా చేసే వ్యాపారం ఏముందంటే రాజకీయ వ్యాపారం. అది రాజకీయంలో కూడా పెట్టుబడి ఏముంది చూపించేది మా అమ్మ ఇది, మా నాయన ఇది, మా తాత ఇది, నా వెనక ఆ టైటిల్ ఉంది, పలానా టైటిల్, వారసత్వాన్ని చూపించి. డెమోక్రసీ డైనాసిటీ ఇస్ నాస్టీ బట్ టేస్టీ టు సమ్ పీపుల్. మన దేశంలో అలవాటు అది. వారసత్వం నెక్స్ట్ నన్ను కూడా అడుగుతున్నారు కొంత, సార్ మన అమ్మాయి ఎప్పుడు వస్తుందని. మొన్నే వచ్చిపోయిందా అని చెప్పాను నేను. అంటే రాజకీయాలకు అబ్బాయి ఎందుకు రాడు సార్, 6 అడుగులు 2 అంగుళాలు ఉన్నాడు, బాగా ఎర్రగా బుర్రగా, ఎందుకు రాజకీయాలు దింపకూడదని. అంటే వాడు ఏం చేశాడు రాజకీయాల్లో, అమ్మాయి ఏం చేసింది అది ఆలోచించు జనం. వెంకయ్యనాయుడు కూతురు, వెంకయ్యనాయుడు కొడుకు కాబట్టి పరాయణ కొడుకు, పరాయణ కూతురు అయితే ఏందని. ఆయనకుండే లక్షణాలు వీటికున్నాయా ఆమెకున్నాయా అది కదా మనం చూడాలి. కానీ మన దేశంలో అది ఒక బలహీనత. ఈ వ్యాపారం ఏదైతే ఉందో ఇది సమాజ జీవనంలో, దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో, ప్రగతిలో, ఉద్యోగ ఉపాధి కల్పనలో ఒక ముఖ్యమైన అంగం అది. అందుకని వ్యాపారాన్ని, ఇండస్ట్రీ, బిజినెస్ దాన్ని కూడా మనం గౌరవంగా చూడాల్సిన అవసరం ఉంది. దానికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది. సంపదను పెంచాలంటే వ్యాపారం కావాలి కదా. సంపదను పెంచకుండా పంచితే ఏమవుతుంది చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి నేను ఇంటుండేవాడిని నెల్లూరులో, మా మిత్రులు కొందరు కామ్రేడ్లు, పంచాలని. నాకు అనుమానం వస్తుండేది, పంచాలంటే ముందు పెంచాలి కదా, పెంచకుండా పంచితే పంచి మాత్రం మిగులుతుంది. అది కూడా మిగులుతుందని గ్యారంటీ లేదు. నువ్వు పంచాలంటే, డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ముందు పెంచాలి కదా. సో అందుకు పెంచేవాళ్ళు ఎవరు? ప్రణాళికలు వేసేవాళ్ళు రాజకీయ నాయకులు, అమలు చేసేవాళ్ళు అధికారులు. కానీ దానికి కావాల్సిన యొక్క పెట్టుబడి పెట్టి సంపాదన చేసి దాన్ని 10 మందికి పంచేయండి యొక్క విధానం అవుతుందో దాన్ని ఎప్పుడు గౌరవించాల్సి ఉంది. అందుకని మేము, మా పార్టీ కానీ, మా గవర్నమెంట్ కానీ, మా ఆలోచన వేరు. మోడీ గారిని కూడా కొంతమంది అంతా, మోడీ గారు రాగానే కొంతమంది విమర్శలు మొదలుపెట్టారు. ఈయన పెట్టుబడిదారు కొమ్ము కాస్తాడు, పెద్ద పారిశ్రామికవేత్తలకు. మొదటి 2 రోజులు పార్లమెంట్ కూడా అరిశారు. ఏమని? అదానీ, అంబానీ, మోడీ హాయ్ హాయ్ అని. అదానీ అంటే పెద్ద వ్యాపారస్తుడు, అంబానీ అంటే ఆయన కూడా పెద్ద వ్యాపారస్తుడు కదా ఈ దేశంలో. వాళ్ళిద్దరితో కలిపి మోడీ గారిని జతపరిచి ఈయన పెట్టుబడిదారులు కొమ్ముగాస్తాడు, ధనవంతులకు ఏజెంటు ఈయనంతా. అందుకని అదానీ, అంబానీ హాయ్ హాయ్ అని పార్లమెంట్లో, వీధుల్లో కాదు. వీధుల్లో అరిస్తే అర్థం ఉందనుకోండి, తెలంగాణ వాళ్ళు అరవచ్చు అని. పార్లమెంటు తెలిసిన వాళ్ళు ఉంటారని అనుకుంటాం మనం. వాస్తవం కాదని కూడా మీకు తెలుసు, అందరికీ తెలుస్తుందని తెలిస్తే అటెందుకు వ్యవహరిస్తారు చెప్పండి. అదానీ, అంబానీ హాయ్ హాయ్ అని. నేను పార్లమెంటరీ అఫైర్స్ మంత్రిగా ఉన్నా. 1 రోజు భరించాను, 2 రోజులు భరించాను, 3వ రోజు కూడా అట్నే అరుస్తూ ఉన్నారు, అదానీ, అంబానీ హాయ్ హాయ్ అని. సో నేను రేపు చెప్పా, అదానీ, అంబానీ ఆప్కా మెహర్బానీ అని చెప్పి హిందీలో. ఏంటంటే అదానీ గారు, అంబానీ గారిని ఇచ్చింది మీరు నాయనా అని. అదానీ, అంబానీ అంటే వాళ్ళు మేము ఆడిచ్చామన్నారు. అదానీ, అంబానీ వయసు ఎంత అన్నా నేను. 2 ఏళ్ళ అన్నా. 2 సంవత్సరమా లేకపోతే ఏమన్నా, అదానికి ఏమన్నా సంవత్సరం, అంబానీకి 2 ఏళ్ళ అని. అదేమిటంటే మోడీ వయసు 2 ఏళ్ళు, ఆయన ప్రధానమంత్రి అయితే 2 ఏళ్ల కిందట, అప్పుడు లేదా సంవత్సరం కిందట. మరి అదానీ, అంబానీ, మోడీ హాయ్ హాయ్ అంటారేంది? అదానీని, అంబానీని పెంచింది మీరు, తప్పులేదు, పెంచారు, మంచిదే. కానీ ఆ పెంచిన దాన్ని పంచి ఎక్కువ మందికి కానీ ఇచ్చే అవకాశం కల్పించుంటే బాగుండేది. అందువల్ల వ్యాపారము కూడా చాలా ముఖ్యమైనది, అది కూడా పవిత్రమైన పని అది. అయితే వ్యాపారాన్ని మంచి పద్ధతిలో చేయాలి, దాన్ని కొన్ని ప్రమాణాలు పాటించాలా, ఒక రకమైన విలువలు పాటించాలా. చేసి పద్ధతిగా చేస్తే ప్రాబ్లమే ఉండదు. మంచి వ్యాపారం చేస్తే మంచిగా నిద్రపడుతుంది. మంచి వ్యాపారం చేయలేదనుకోండి, వాళ్ళు ఎప్పుడైనా వస్తారేమో. వాళ్ళు నీ డ్యూటీ సరిగా చేస్తే ఐటీ వాడు ఎందుకు వస్తాడు చెప్పండి. నువ్వు మైటీగా తయారైనప్పటికి కూడా, నువ్వు ఐటీ కడితే నీ డ్యూటీ ప్రకారం నీకెక్కడ ఎవడు రాడు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. కానీ మన దేశంలో ఏంటంటే
వ్యాపారం అనగానే ఒక రకం చిన్న చూపు చూశారు. అది వదిలేసుకోవాలి. మనం దేశం యొక్క సంపదను పెంచాలా, వ్యాపారాన్ని ప్రోత్సహించాలా, మంచి మార్గాల్లో పోవాలి. అందుకే ప్రధానమంత్రి గారు చెప్పారు, ఇంతకుముందు రెడ్ టేప్, ఇప్పుడేమో రెడ్ కార్పెట్ అన్నాడు. వ్యాపారం చేసే వాళ్ళకి, పెట్టుబడుల వాళ్ళకి ఎర్ర తివాచి పరచండి అని చెప్పాడు ప్రధానమంత్రి. ఏం మొహాట లేకుండా. బికాజ్ వీ ఫీల్ దట్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ దే ఆర్ లైక్ 2 ఐస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ప్రతి మనిషికి 2 కళ్ళు ఎలా అయితే అవసరమో అలాగే వ్యాపారము, అలాగే ఈ యొక్క వ్యవసాయము, ఈ 2 కూడా 2 కళ్ళు లాంటివి. దేశానికి అవి 2 అవసరము. ఒకటి అన్నం పెడితే ఇంకోటి ఉపాధి కల్పిస్తుంది. ఈ రెండింటిని ప్రోత్సహించాల్సిన ఉంది. ఈ దేశంలో దెర్ ఇస్ అ ఫ్యాషన్ ఫర్ సమ్ పొలిటీషియన్ టు కండెమ్ బిజినెస్ ఇన్ ద మార్నింగ్ అండ్ డూ బిజినెస్ విత్ ద బిజినెస్ మ్యాన్ ఇన్ ద నైట్. వాళ్ళు తిరిగిపోయి ఏదన్నా అదేదో అన్నాం అనుకోండి, రికార్డు కోసం మీరు ఏమనుకోవద్దు, మాకు కొద్దిగా ఇస్తే మేము రాజకీయం చేయాలి కదా. నేనేమంటున్నా, బట్ వీ బిలీవ్ ఇన్ డూయింగ్ బిజినెస్ విత్ బిజినెస్ మెన్ డే టైం. అండ్ సెకండరీ, మనం ఒక తప్పుదారిన పోయాం. ప్రభుత్వం వ్యాపారం చేసింది ఇంతకాలం, అందుకే నష్టాలు వచ్చాయి. ఆ నష్టాలు వస్తే మన మీద వేశారు, అందరి మీద. ప్రభుత్వం హోటల్ పెట్టేది. అశోక హోటల్ పెట్టానండి, బిర్యానీ వండాను, కానీ బిర్యానీ కొనేవాడు లేదు, నష్టం వచ్చేది, కాబట్టి మీరు అందరూ పన్నులు కట్టండి అని. చాలామందికి తెలియదు మనం పన్నులు కడుతున్నామని. గవర్నమెంట్ చేసే తప్పుడు వ్యాపారాలకి వచ్చే నష్టాలకి సామాన్య జనం, పేదవాళ్ళు కూడా పన్నులు కడతా ఉన్నారు. ద గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బి ఇన్ బిజినెస్. గవర్నమెంట్ పని ఏంటంటే పరిపాలన అందించాలా, మంచినీళ్ళు ఇవ్వాలా, మరుగుదొడ్లు ఇవ్వాలా, పశు వైద్యం ఇవ్వాలా, మానవ వైద్యం ఇవ్వాలా, రహదారి సౌకర్యం ఇవ్వాలా, రవాణా సౌకర్యం ఇవ్వాలా, వైద్య సౌకర్యం. ఇది గవర్నమెంట్ పని. గవర్నమెంట్ ఆ పని చేసి నేను స్కూటర్ తయారు చేస్తాను, నేను కారు తయారు చేస్తాను, నేను హోటల్ నడుపుతాను, అన్నీ నష్టమే. ఏపీ స్కూటర్స్ పోయింది కదా, మా అందరికీ తెలుసు. ఈ టూరిజం హోటల్స్ అన్నీ దెబ్బతినిపోయాయి కూడా కదా. ఇంకా అనేక పరిశ్రమలు దెబ్బతినిపోతాయి. గవర్నమెంట్ అయితే మౌలికంగా చేయాలో ఆ పనులు చేయలేదు. స్వతంత్రం వచ్చి 69-70 ఏళ్ళైతే ఇంకా మనం మరుగుదొడ్డు లేవు, పశు వైద్యం లేదు, మానవ వైద్యం లేదు. మన తల్లి, మన చెల్లి, పైన ఎండ, నెత్తిన కొండ, కడుపు మండ అన్నట్టుగా ఎండాకాలం 1/2 కిలోమీటర్ వెళ్ళి నీళ్లు తెచ్చుకొని తాగుతాం. దౌర్భాగ్య పరిస్థితులు చూస్తున్నాం అంతా. ఎందుకు? బికాజ్ ద గవర్నమెంట్ హ్యావ్ ఫర్గాటన్ ద బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొవైడింగ్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ టు ద పీపుల్ అండ్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ బిజినెస్ అండ్ దెన్ బర్నింగ్ ఇట్స్ హ్యాండ్స్. అందుకని ఇవాళ దెర్ ఇస్ ఎ మేజర్ షిఫ్ట్. ప్రభుత్వము, మోడీ గారు నిదానంగా వ్యాపారం నుంచి అంతా వైదొలగండి, ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టండి. ఆయన ఒక మాట చెప్పాడు, నా అజెండా ఏంటంటే డెవలప్మెంట్, డెవలప్మెంట్, డెవలప్మెంట్. మిగతా వాళ్ళు ఎవరేం మాడినా అరిసినా, కొంతమంది రకరకాలుగా అరుస్తున్నారు. ఇప్పుడు అంత కొత్త అరుపులు అరుస్తున్నారు. కొంతమంది వాళ్ళు పేపర్లో పేరు పడుద్దని కూడా కొత్తగా అరుస్తారు. కొంతమంది తిరుగుతకు కూడా మాడుతూ ఉంటారు. మా దగ్గర ఉండేవాళ్ళు కూడా కొందరు. దాని పెద్ద అది మోడీ గారి అజెండా అది కాదు, డెవలప్మెంట్. ఈ దేశం యొక్క ఈ ప్రజల తెలివితేటలు ఉన్నాయి, వాటిని బయటకు తీసి ఉత్పత్తిని పెంచి దేశం యొక్క సంపదను పెంచి ఆ తర్వాత జనానికి పంచాలా, పేదరికాన్ని తగ్గించాలా, ఆర్థిక అసమానతలు తగ్గించాలా, ప్రాంతీయ అసమానతలు తగ్గించాలా, దేశ ప్రజలందరికీ అభివృద్ధిలో నేను కూడా భాగస్వామిని. ఐ ఆమ్ ఆల్సో పార్ట్నర్ ఇన్ ది డెవలప్మెంటల్ స్టోరీ ఆఫ్ ద కంట్రీ. ద ఫ్రూట్స్ ఆఫ్ డెవలప్మెంట్ షుడ్ ఆల్సో రీచ్ ద కామన్ మ్యాన్ అనేది ఆయనకు ఉద్దేశం. అందుకని ఆయన రెడ్ కార్పెట్ అన్నాడు, లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాడు, ఈజ్ ఆఫ్ అప్రూవల్స్ అన్నాడు, రిఫార్మ్స్ అన్నాడు. నాకు 3 మంత్రాలు ఇచ్చాడు ఆయన. 3 లైన్ మంత్రం చెప్పాడు, రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని. నేను ఐఎన్బి మినిస్టర్ అయిన తర్వాత ఇంకోటి యాడ్ చేశాను, దాన్ని చెప్పాను ఆయనకి. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్, దెన్ విల్ ఇన్ఫార్మ్ అని చెప్పాను. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్. జనానికి తెలవాలి కదా మనం ఏం చేస్తున్నాం కూడా, జనానికి తెలవాలి కదా మనం ఏం చేస్తున్నాం అనే విషయం కూడా. తద్వారా ఈ దేశం యొక్క శక్తిని బయటకు తీసి వాజ్పేయి గారు మొదలుపెట్టారు. ఆ దేశ ప్రజల్లో ఉన్న తెలివితేటలను బయటకు తీసే కార్యక్రమాన్ని ఆయన మహానుభావుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి మొదలుపెట్టాడు. ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ, టెలి కనెక్టివిటీ, టెలివిజన్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, పొలిటికల్ కనెక్టివిటీ ఆయన, నేషనల్ హైవే, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, టెలికాంలో రెవల్యూషన్, ఐటీ. ఆ పెద్ద దానికి ఐటీకి ఒక బ్యూటీ తెచ్చి దాన్ని ఒక డ్యూటీగా తయారు చేసి ప్రపంచంలో ఒక మైటీగా మన దేశం తయారయ్యే అవకాశం కల్పించింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. దానికి ప్రధాన కారకుడు మనందరికీ కూడా తెలుసు. నేషనల్ హైవే, ఈ 4 లైన్ 6 లైన్ నేషనల్ హైవే రావడంతో స్వరూపం మారిపోయింది, దేశం యొక్క స్వరూపం మారిపోయింది. దేశాన్ని గురించి ప్రపంచ దేశాల్లో ఆలోచన కూడా మారిపోయింది. ఇండియా వాజ్ స్టార్టెడ్ రికగ్నైజ్డ్ అండ్ బీయింగ్ రెస్పెక్టెడ్ ఆల్సో. అఫ్ కోర్స్ నౌ ఇట్స్ బీయింగ్ డైలీ రికగ్నైజ్డ్. ఎందుకంటే మోడీ గారి పుణ్యాన్ని ప్రపంచం అంతా ఇవాళ ఇండియా వైపు చూస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా కొద్దిగా బలహీనంగా ఉంది ప్రస్తుతం. చైనా మన పక్కన దేశం, శక్తివంతమైన దేశం కూడా ఈజ్ ఆల్సో గోయింగ్ లిటిల్ నెగటివ్. ద ఓన్లీ కంట్రీ విచ్ ఈజ్ పాజిటివ్ టుడే, విచ్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ ఈజ్ ఇండియా. భారతదేశం ఇవాళ ప్రపంచంలో పెట్టుబడులు పెట్టేదానికి అనువైన ప్రదేశం ఏంటంటే భారతదేశం. ఎందుకంటే థ్యాంక్స్ టు ది రిఫార్మ్స్ అజెండా ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, థ్యాంక్స్ టు ద విజన్ ఆఫ్ మోడీ. అండ్ దెన్ మోడీ మీన్స్ a 3D, decisive, dynamic development, 3 in 1.
అనే భావం ఇవాళ జనంలో వచ్చి జనంలో కూడా కొత్త ఆశలు కొత్త ఉత్సాహం వచ్చింది. దాని ప్రకారం అందరూ కూడా ముందుకు వెళుతూ ఉన్నారు. ప్రభుత్వం వ్యాపారాన్ని తప్పనిసరిగా ప్రోత్సహిస్తుంది, పరిశ్రమలకు కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దాంతోపాటు ప్రజలకు ఆ సేవలు అందించాలి. అందుకని మొదటి మాట ఏం చెప్పాడంటే అభివృద్ధి, రెండో మాట ఏం చెప్పాడంటే అభివృద్ధి. పెద్ద హాస్పిటల్ కట్టామనుకోండి, డాక్టర్లు సర్వీస్ సరిగా లేదు, ఉపయోగం ఉందా? అందుకని కేవలం డెవలప్మెంటే కాదు, గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన కావాలా అన్నాడు. అభివృద్ధి ఉండాలా, దాంతోపాటు సుపరిపాలన ఉండాలా, డెలివరీ ఉండాలి, జనానికి అందాలా, అవన్నీ చేరేటుగా చూడాలా, అందరూ కూడా నియమం పాటించాలా. నియమం పాటిస్తే దేశం ముందుకు వెళ్తుంది. నియమం పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలి, కొంత కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. తీసుకున్నాం. ఆ మధ్య నీకు జబ్బు కానీ వచ్చిందనుకోండి, జబ్బు వచ్చినప్పుడు కొంచెం చేదు గుళికలు వేసుకుంటాం మనం. పాత రోజుల్లో మాత్రం ఏపపోతా ఇస్తే బాగా చేదుగా ఉండేది అనిపించేది. మనకి చల్దీ అంటారు, దాన్ని ఏమంటారు, అది వస్తే అమ్మవారు పోస్తే అని. ఎందుకంటే అవసరం అది. టెంపరీ అయితే ఉందో పెయిన్ ఫర్ లాంగ్ టర్మ్ గెయిన్ అని. అందుకని ఈ నోట్ల రద్దీ, రోడ్ల మార్పుడు ఇవన్నీ కూడా చాలామంది ఏదో కోపం, ఎవరి మీద కోపంతో చేసింది కాదు. ఈ దేశంలో ఎవరైతే సక్రమంగా పన్నులు కట్టకుండా నల్లధనం పెట్టుకున్నారో, ఎవరైతే ప్రత్యామ్నాయ వ్యవస్థ నడుపుతున్నారో వాళ్ళని కూడా లైన్లోకి తేవడం కోసం చేసిన మందు తప్పితే మరేం కూడా కాదు. నీకు క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? మామూలుగా అన్ని జబ్బులు క్యాన్సర్ వచ్చిందో అన్ని ముద్దులు వాడి ఇంకేం కుదరకపోతే ఏమవుద్ది? కీమోథెరపీ ఇవ్వాలి. కీమోథెరపీ ఇస్తే ఒక ఆయన అన్నాడు, సార్ కీమోథెరపీ ఇస్తే సార్ దెర్ బి హెయిర్ ఫాల్ సార్ అని. సో యూ హ్యావ్ ఎ చాయిస్ వెదర్ యూ హ్యావ్ హెయిర్ ఫాల్ ఆర్ రియల్ ఫాల్. అది వేసుకోకపోతే అందుకని తీసుకొచ్చారు. ఇప్పుడు కొంతమంది ఎగతాళి చేస్తారు దాన్ని. ఏం చేశారండి, నోటు మార్పిడి పెట్టారు, మొత్తం డబ్బులన్నీ మళ్ళీ బ్యాంకు వచ్చాయని. అదే కదా ఉద్దేశం, రావాలనే కదా. బెడ్ కింద, బాత్రూంలో, బెడ్రూమ్లో, దిండు కింద, పరుపు కింద, మంచం కింద ఉన్న డబ్బు బ్యాంకుకి వచ్చింది. ఉద్దేశం అదే, రావాలనే కదా ఉద్దేశం. నేను అందుకే చెప్పాను మనం ఒక మీటింగ్లో మాడుతూ, చాలామంది బిజినెస్ పీపుల్ అన్నప్పుడు ఈ కొంతమంది దాన్ని ఎగతాళి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనీ హ్యాస్ కమ్ బ్యాక్ విత్ అడ్రస్. పైసా ఆయా ఎగతాళి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనీ హ్యాస్ కమ్ బ్యాక్ విత్ అడ్రస్. పైసా ఆయా పతా కే సాత్, పితా కే సాత్ और పతి కే సాత్ బ్యాంక్ మే పहुंच गया. ఎవరు డబ్బు ఎక్కడిదా ఈ డబ్బు అంటే దానికి ముందు ప్రయత్నం చేశాడు ఆయన. ముందు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించాడు. ఓపెన్ బ్యాంక్ అకౌంట్, జనధన యోజన 28 కోట్ల మంది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. మన దేశంలో ప్రతిదాన్ని కొందరు వ్యతిరేకిస్తుంటారు, ఎగతాళి చేస్తుంటారు, వెటకారం చేస్తుంటారు. బ్యాంక్ అకౌంట్ చేస్తే ఏమవుతుంది, డబ్బులే లేకపోతేనండి. బ్యాంక్ అకౌంట్ ఉపయోగం ఏంటంటే నవంబర్ 8 రాత్రి గుర్తొచ్చింది అందరికీ. డ్రైవర్ అడగడం మొదలుపెట్టారు, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా డ్రైవర్? కుక్కు నీకుందా? వంటవాడు నీకు ఉందా? సెక్యూరిటీ నీకు అకౌంట్ ఉందా అని. నా అకౌంట్తో నీకేం సావంటే కొద్ది రోజులు నేను కూడా వాడుకుందామని, అది వాడుకున్నాం. ఈ జనధన యోజన ఇంక్లూజివ్ మన యొక్క దేశంలో బ్యాంకులు ఖాతాలు తెరవడం, ఇవాళ బ్యాంకుల ద్వారా రుణాలు అందరికీ ఇప్పించడం, తద్వారా ప్రోత్సహించడం, వ్యవస్థలోకి కొంతమంది ఈ మధ్య నాకు చెప్పారు, సార్ మాకు దీనివల్ల ఒక సంతోషం ఏంటంటే సుఖంగా నిద్రపోతున్నాం సార్, మంచిగా బతికేదానికి మార్గం చూపించాడు సార్ ఆయన. కొంత కష్టమేను, కొంత పోయినాయి మా డబ్బులు, అయినా కూడా సుఖంగా ఎవరి గురించి వరీ కాకుండా భయపడాల్సిన అవసరం లేకుండా ఉన్నామని చెప్పి. ఇవాళ అలాంటి వ్యాపారం మనం చేయాలి. అలాంటి వ్యాపారం భయపడాల్సిన, ఒకరిని చూసి భయపడాల్సిన, అయినా కూడా కొందరు బెదిరించేవాడు ఉంటారు, కొందరు ఏడిపించేవాడు ఉంటారు, అధికారులు, అది వేరే విషయం. దానికి కూడా మార్గం కనిపెట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో వీలైనంత వరకు మనిషిని గెలవకుండా, అంటే మనిషిని గెలవకుండా అంటే ఇంటి వాళ్ళు గెలవడం కాదు, అధికారుల దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండా ఆడ పోవడం, షేకింగ్ హ్యాండ్ ఆర్ డూయింగ్ సంథింగ్ విత్ హ్యాండ్, చెయ్యి గలపడమో చెయ్యి తడపడమో అలాంటి అవసరం లేకుండా నేరుగా పనేట్టుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ అప్రూవల్స్, ఆన్లైన్ క్లియరెన్సెస్. నువ్వు వెళ్ళి అక్కడ చూడబడలే, నువ్వు అంతా కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫరు, లేకపోతే డిజిటల్ ట్రాన్స్ఫర్. ఇవన్నీ కూడా ఎందుకు పెడుతున్నారంటే ఈ మధ్యవర్తులు, మధ్య దళారులు అవినీతిని లేకుండా చేసి వేగవంతంగా వ్యాపారం, అలాగే సుఖవంతంగా ఉండేట జీవన ప్రమాణాలు పెరగడం కోసం చేస్తున్న ప్రయత్నం అది. అందుకని మనం అందరం కూడా నేను ఇవాళ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సమ్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ బై ది HMTV ఫర్ ది service they have rendered or the caliber they have shown in their respective fields. I appreciate all of them and I hope that they will continue to maintain those standards and కష్టపడితే పైకి రావచ్చు అనే దానికి 2 ఉదాహరణలు మన ముందు ఇప్పుడు కనపడ్డాయి. ఒకటి రామచంద్ర నాయుడు గారు, మామూలు పల్లెటూరులో పుట్టాడు ఆయన, ప్రపంచ స్థాయికి ఎదిగి వాళ్ళ అమర్ రాజా బ్యాటరీ అంటే ఎక్కడ పట్టినా అమర్ రాజా బ్యాటరీ. మన చిన్నప్పుడు నిప్పో బ్యాటరీ అనేవాళ్ళు, ఇప్పుడు అంతా అమర్ రాజా బ్యాటరీ గురించి మాడుతూ ఉన్నారు అంతా కూడా. అలాగే రెండోది రామేశ్వరరావు గారు, చిన్నప్పుడు మామూలుగా ఉండి 6 కిలోమీటర్లు నడిచాడని చెప్తున్నారు. 6 కిలోమీటర్లు నడవబట్టే జీవితంలో ఇక్కడి దాకా నడవగలిగాడు చిన్నప్పుడు. కష్టపడితే
నేను వస్తూ మా పిఏకి చెప్తున్నాడు, పిల్లవాడు చిన్నోడు వస్తే కారులో కూర్చొని చెప్తున్నా, మరి మనిషికి 3 లక్షణాలు ఉండాలని. 1 కష్టపడ్డం, 2 క్రమశిక్షణ, టైం పాటించడం. మనం ముందు పోతున్నాం సార్ అంటే చెప్పా, ముందు పోవాలి నాయన, నీకు తెలవదు, సమయానికి చేరాలి అక్కడికి, మధ్యలో ట్రాఫిక్ ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో మనకు తెలవదు, ముందు వెళ్ళాలా. 3వది అంకిత భావం ఉండాలి. అంకిత భావం అంటే కమిట్మెంట్, కష్టపడడం, క్రమశిక్షణ. ఈ 3 ఉంటే జీవితంలో ఎవరైనా పైకి వెళ్ళగలరు. దానికి పెద్ద 2 ఉదాహరణలు మనం ముందు చూసాం. ఇప్పుడు వాళ్ళకేం వారసత్వం లేదు, వారసత్వం అని చెప్పాను కదా, పై ముద్ర అదేమి వెనక తోక ఏం లేవు, అయినా కూడా ఎడదాకా వచ్చారు. 1. 2వది ఇంకా మంచి ఎగ్జాంపుల్స్ కావాలంటే ఈ దేశాన్ని రాష్ట్రపతిగా ఉన్న డాక్టర్ అబ్దుల్ కలాం చిన్నప్పుడు పేపర్లు వేసేవాడు, ఇంటింటికి తిరిగి భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు, మహానుభావుడు. అలాగే 2వది ఇప్పుడు సాక్షాత్ మన ముందున్న మన ప్రధానమంత్రి రైల్వే స్టేషన్లో టీ అమ్మాడు. ఇవాళ భారతదేశానికి ప్రధానమంత్రి కాకుండా ప్రపంచం అంతా కూడా మెచ్చి నటికి వ్యక్తి ఇవాళ మోడీ గారు మనకి ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నాడు. అందుకని జీవితంలో ప్రతి ఒక్కరం కూడా మంచి మార్గంలో పోతే మంచిగా జీవిస్తాం, సంతోషంగా సుఖంగా బతుకుతాం. 2వది కష్టపడితే పైకి వస్తాం. దాంతోపాటు మనం ఎవరైతే ఉన్నారో మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా పట్టించుకోవాలి. లాస్ట్లో నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను, సామాజిక స్పృహ ఉండాలి, సోషల్ కాన్షియస్నెస్ ఉండాలి. చిట్టినా బొజ్జకు శ్రీరామ రక్ష, దేశం సంగతి దేవుడు ఇరుక, ఎవడటిపోతే నాకెందుకు అనుకోకుండా సమాజానికి గురించి కూడా పట్టించుకోవాలి. సమాజానికి కూడా కొంత లాభం, సొంత లాభం కొంత మానుకొని పక్కన వాళ్ళకి కూడా ఇస్తే వాళ్ళు సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు మాత్రం బాగా సంతోషంగా ఉండి చుట్టుపక్కల ఉన్నందరూ ఏడుస్తూ ఉంటే నీకు ఇంక సంతోషం ఏమని చెప్పండి. మా తాత చెప్పాడు, అసలు సంతోషం ఏందో తెలుసు అంటారా నీకు అన్నాడు. చెప్పాను, మంచి చేపల కూర వేసుకొని అన్నం తింటే సంతోషమే, మంచి బట్టలు వేసుకుంటే సంతోషమే, లేకపోతే ఇంకేదైనా మంచి జరిగితే తీపి తింటే సంతోషమే. కానీ నువ్వు చేసిన పని వలన ఎదుటివాడి కళల్లో కానీ సంతోషం కనబడితే అది మహా సంతోషం, మహాదానందం రా అని చెప్పాడు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మేక్ అదర్స్ హ్యాపీ దెన్ ఇట్ ఇస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. సో అందుకని మనం అందరికి కూడా, వ్యాపారవేత్తలు అందరికీ కూడా సమాజంలో ఇతరులకు తమ యొక్క, మహాత్మా గాంధీ గారు చెప్పారు, మనంతా ధర్మకర్తృత్వ సిద్ధాంతం మంది ట్రస్టీషిప్ అని. అది దృష్టిలో పెట్టుకుంటే సమాజం ముందుకెళ్తుంది, దేశానికి మంచి భవిష్యత్తు ఉంది. పైపెచ్చు యువతరం కొత్త వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఎక్కడ పోయినప్పుడు అంతా నవ్ యూత్ ఆర్ కమింగ్ టు ద ఫోర్ ఫ్రంట్ బికాస్ దే ఆర్ నవ్ కాన్ఫిడెంట్. వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి, ఏదో చేద్దామని అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. దాన్ని మనం ఉపయోగించుకొని దేశాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని మనం చేస్తున్నాను. ఆఖరిగా టీవీ ఛానల్ కాబట్టి ఈ టీవీ ఛానళ్ళు చాలా వచ్చేసాయి, ఇంకా వస్తాయి. నేను ఇప్పుడు మంత్రి కదా దానికి, అందుకని రోజు వస్తూ ఉంటాను, అడుగుతూ ఉంటాను, సార్ ఛానల్ పెడతాను సార్, ఇవాళ ఉదయం కూడా చూడక ఆయన ఛానల్ పెడతాను సార్. ఇందాక 10 గంటలకు ఒక ఛానల్ మొదలైంది, రిపబ్లిక్ అని చెప్పాను, అర్నబ్ గోస్వామి ఛానల్ కూడా వస్తూ ఉంటాయి. మంచిదే ప్రజాస్వామ్యంలో. పాత రోజుల్లో ఒక ఛానల్ ఉండేది నా చిన్నప్పుడు, అది మా ఛానల్. ఎవరిది? దూరదర్శన్. నేను ఐఎండ్బి మినిస్టర్ కదా ప్రస్తుతం. ఐఎండ్బి దూరదర్శన్, దూరం నుంచి దర్శనం చేసుకో, బ్లాక్ అండ్ వైట్ చూసుకో అని చెప్పి, అది బ్లాక్ అండ్ వైట్లోనే ఉండేది, ఇంకా అది తప్పితే వేరే ఉండేది కాదు మనకి. కానీ ఇవాళ 100,000 ఛానల్స్ వచ్చాయి. ఈ కాంపిటీషన్ పెరిగింది, మంచిదే. క్వాలిటీ పెరగాలి, ప్రజలకు మంచి విలువైన వినోదాన్ని ఇవ్వాలా, మంచి అసలైన నిజమైన వార్తలు ఇవ్వాలా. అందుకని నా దగ్గరికి ఎవరైనా వచ్చి ఛానల్ వాళ్ళు, సార్ మేము కొత్తగా ఛానల్ పెడుతున్నాం, మీకు శుభాశీస్సులు కావాలని చెప్తాను. సంచలనానికి దూరంగా, సత్యానికి దగ్గరగా. అంత ఎక్కువ రివర్స్లో ఉంది ఇప్పుడు, ఎక్కువ సంచలనానికి దగ్గరగా, సత్యం తర్వాత చూద్దాం, ఏమైతే అవుద్ది మిగిలితే చూద్దాం అన్నట్టుగా. వీడు యాక్సిడెంట్ అయింది, వాడు 10 మంది చనిపోయాడు, ఈ టీవీ చెప్పాడు అనుకోండి, ఆ రెండో టీవీ అక్కడికి పోకుండానే 14 అన్నా ఇవ్వటగా ఈ టైంకని 14 మంది చనిపోయాడు పెట్టేస్తాడు. దిస్ ఇస్ అన్హెల్దీ ట్రెండ్ దట్స్ గోయింగ్ ఆన్, దట్ షుడ్ బి అవాయిడెడ్. అండ్ సెకండరీ, సమాజ జీవనానికి దర్పణంగా ఉండాలి ఛానల్స్ కానీ పత్రికలు కానీ, నిజ జీవితానికి దర్పణంగా ఉండాలి. అది తగ్గుతూ ఉంది, మనం చూస్తున్నాం. 3వది, మనము న్యూస్గా ఇవ్వాలి. న్యూస్ని వ్యూస్తో సమ్మిళితం చేయకూడదు. న్యూస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వ్యూస్ హ్యాస్ టు బి దేర్ టు ఎడ్యుకేట్ ద పీపుల్, టు హ్యావ్ ఎ డిస్కషన్. బట్ అట్ సేమ్ టైమ్ న్యూస్ హ్యాస్ టు బి పాస్డ్ ఆన్ టు ద పీపుల్ వితౌట్ డైల్యూషన్ అండ్ వితౌట్ డీవియేషన్. దట్ షుడ్ బి ది టాస్క్ ఆఫ్ ఆల్ ద టీవీ ఛానల్స్. నాకు సంతోషం, హెచ్ఎం టీవీ కానీ, హన్స్ ఇండియా పేపర్ కానీ, మోహన్ రావు గారు ఒక అజెండా. ఇప్పుడు ఎవరన్నా రాజకీయ నాయకులు అందరూ తలా ఒక పేపర్ పెట్టుకుంటున్నారు. మా మధ్య నన్ను ఎవడు అడిగాడు, మీరు కూడా ఒక ఛానల్ పెట్టకూడదు సార్, ఒక పేపర్ పెట్టకూడదు, దేనికయ్యా అన్న అని. మన న్యూస్ మనమే చూసుకోవాలన్నా, ఎందుకంటే నువ్వు పేపర్ పెడితే నీ న్యూస్ వేరే వాడేయడు.
నేనన్నా నాకు ఎన్ని ఛానల్ ఉన్నాయి, 1000 ఛానల్ అందరూ చూపిస్తారు. కొద్దిసేపు చూడు, ప్రతి ఏ టీవీ వాడు కూడా కాదనలేడు. ఎందుకంటే ఏదో న్యూస్ ఉంటే, సత్తా ఉంటే న్యూస్ని ఎవడు సప్రెస్ చేయలేడు. చేస్తే వాడి టీవీ వెనకబడిపోదు. చేస్తుంటారు కొంతమంది. కానీ టీవీకి అజెండా ఏంటంటే జనహితము, ప్రజాభిమతము. టీవీ మన సంస్కృతి, మన సభ్యత, మన సాంప్రదాయాలు మనం కాపాడుకోవడం, మన వారసత్వాన్ని గౌరవించుకోవడం, మన యువతకు మంచి దారి చూపించడం, అలాగే సమాజంలో విలువలకు అద్దం పడడం, మన కుటుంబ వ్యవస్థను రక్షించుకోవడం, దాంతోపాటు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించడం. ఈ వినోదము, విజ్ఞానం అందించినప్పుడు ఆ క్వాలిటీ లేకపోతే టీఆర్పీ పడిపోద్ది సార్ అండి. ఎటు పడిపోద్దే? కె విశ్వనాథ్ గారికి టీఆర్పీ పడిపోలేదే. కళా తపస్సు అని చెప్పిన విశ్వనాథ్ గారు అన్ని సినిమాలు తీస్తే ఆయన తీసిన సినిమాల్లో ఫైటింగ్ లేదు, ఆయన తీసిన సినిమాల్లో మన వైలెన్స్ లేదు, అబ్సీనిటీ లేదు, వల్గారిటీ లేదు. ఇప్పుడు చూపించేంటే యొక్క అసహ్యకరమైన శృంగారం లేదు. శృంగారం ఉంది, అసలైన శృంగారం ఉంది, కానీ ఈ శృంగారం లేదు. అయినా నడిచిన సినిమాలండి. ఎంత ఆశ్చర్య ఒకటేనంది, శంకరాభరణం దగ్గర నుంచి సాగర సంఘం బ్రహ్మాండంగా నడిచి ఆఖరికి వాళ్ళ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకు వచ్చింది. అందువల్ల అది కాదు, నువ్వు క్వాలిటీ ఇస్తే డెఫినెట్గా ఈ క్వాంటిటీ కన్నా క్వాలిటీకి ఎప్పుడు ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అందుకని టీవీ ఛానల్ అని కూడా ఈ సందర్భంగా ఈ హెచ్ఎం టీవీ ఈ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ పెట్టింది కాబట్టి ఊరినే నేను సందర్భంగా పత్రికా మిత్రులందరికీ నేను చెప్పే సలహా ఒకటే, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి, విలువలను దృష్టిలో పెట్టుకోండి, మన సంస్కృతి దృష్టిలో పెట్టుకోండి. మిగతాది మీరు ఏమైనా పోటీగా ఎవరైనా కూడా ఏమైనా చేయొచ్చు. వాటికి మాత్రం విరుద్ధంగా మనం వ్యవహరిస్తే అది మనం మన యొక్క వృత్తికి న్యాయం చేసిన వాళ్ళం కాదని చెప్పని సందర్భంగా మనం చేస్తూ హెచ్ఎం టీవీ అలాగే అన్స్ ఇండియా బై అండ్ లార్జ్ ప్రొఫెషనల్గా ఆబ్జెక్టివ్గా నడుపుతున్నందుకు వారి యాజమాన్యాన్ని సంపాదకులను దాంట్లో పనిచేసే పాత్రికేయులు అందరినీ ఈ సందర్భంగా అభినందిస్తూ నన్ను ఈరోజు పిలిచి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సన్మాన గ్రహీతలందరికీ పురస్కారం అందించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీద సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన స్పీచ్తో వ్యాపార రంగంలోకి వచ్చేవారిని ప్రోత్సహించారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించేలా హెచ్ఎం టీవీని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరినీ ఉత్సాహపరిచారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ కార్యక్రమం